ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న కల్తీ రాయిళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా మనం రోజువారీ జీవితంలో ఎంతో ఇష్టంగా తినే బేకరీ తిండ్లు, కేకులు ఎంతవరకు సురక్షితం? మనం తింటున్న ఆహారం అమృతమా లేక నెమ్మదిగా ప్రాణాలు తీసే విషమా అనే ప్రశ్నలను మళ్లీ తలెత్తేలా చేసింది ఒక సంచలనమైన ఘటన. హైదరాబాద్ నగరం ఫిర్యాదిగూడలోని ఒక ప్రముఖ బేకరీపై స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అంటే ఎస్ఓటీ పోలీసులు అక్కడ చేసినటువంటి ఆకస్మిక దాడి నగర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడు పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే ఫిర్యాదిగూడలోని గల్ఫ్ బేకరీ అని ఉంది. భారీ స్థాయిలో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఎస్ఓటీ ఉప్పల్ జోన్ బృందానికి పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. దీంతో అప్రమత్తమైన ఉప్పల్ జోన్ ఎస్ఓటీ అధికారులు ఒక్కసారిగా అక్కడికి పరుగులు పెట్టుకుంటూ వెళ్లారు. ఆ గల్ఫ్ బేకరీ మీద తనిఖీలు చేశారు, దాడి చేశారు. అధికారుల ఆకస్మిక దాడితో బేకరీ నిర్వాహకులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇక్కడ అధికారులు చూస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని షాక్కు గురి చేశాయి. బేకరీ ప్రాంగణం మొత్తం అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నిండింది. మొత్తం కచర అంతా చెత్త ఉంది. మనం ఎంతో ఆశగా కొనుగోలు చేసి తినేటువంటి ఆ తీయని కేకులు, ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో మురికిగా అసహ్యకరమైనటువంటి వాతావరణంలో అవి తయారు చేస్తున్నారని పోలీసులు ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళతో చూశారు. అంతేకాకుండా ఆహార భద్రత నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. శరీరానికి తీవ్ర హాని కలిగించే ప్రమాదకరమైనటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ను ఇష్టారాజ్యంగా ఇట్లా వేసేస్తున్నారు. కలర్స్ అన్నీ కూడా ఇవన్నీ చూసి నిజంగా ఇది తింటే ఎప్పుడో సంవత్సరం క్రితం పోయేవాడు, సంవత్సరం తర్వాత పోయేవాడు 3 రోజులకే ఫాట్మంటాడు. అంత దారుణంగా అక్కడ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. కేవలం అపరిశుభ్రత, రసాయనాలు మాత్రమే కాదండి, ఏళ్ల తరబడి మూలన పడి ఉన్నటువంటి, ఎప్పుడో గడువు ముగిసిపోయినటువంటి ఏదైతే ఆ ముడి పదార్థాలు ఉంటాయో, ఆ పౌడర్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటితో తయారు చేస్తున్నారు ఆహార పదార్థాలన్నీ. ఈ దాడిలో అధికారులు పెద్ద ఎత్తున నిషేధిత ఫుడ్ కలర్సు, గడువు ముగిసినటువంటి అంటే ఎక్స్పైర్ అయిపోతాయి కదా ఆ ఫ్లేవర్లు, నిల్వ ఉంచినటువంటి కల్తీ జామ్లు, సాసులు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరంగా ఉంటాయి. అవే వాడుతున్నారు వీళ్ళు కేకులు తయారు చేయడానికి. అక్కడ మొత్తం సీజ్ చేశారు. సీజ్ చేసిన ఈ పదార్థాలన్నింటినీ ల్యాబ్ టెస్టింగ్ కూడా పంపించేశారు. ఇప్పుడు అధికారులు అంటే దాడికి వెళ్ళినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు, ఎస్ఓటీ అధికారులు ఒక హెచ్చరికను పంపించారు. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ విధంగా ఫుడ్ని దారుణంగా తయారు చేస్తున్నటువంటి, నాసిరకంగా తయారు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేశారు. లాభార్జనే ధ్యేయంగా ప్రజల జీవితాలతో, ఆరోగ్యంతో చెలగటమడే ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదు. నగరం మొత్తం కూడా జల్లెడ పడతాం, నగరం మొత్తం కూడా మేము తనిఖీలు చేసి మీ ఆట కట్టిస్తాం, మొత్తం మీరు ఇంకా వ్యాపారం చేసుకోకుండా తోలు తీస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. బేకరీలు, హోటళ్లు, ఇతర ఆహార తయారీ కేంద్రాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి, కఠినమైన చర్యలు తీసుకుంటాం, జైల్లో వేసేస్తాం, ఇష్టారీతన చేస్తా అని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరించారన్నమాట.